హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ ఏంటంటే అసలు ఈ ట్రంప్ తాత ఎందుకు ఇండియన్స్ మీద అంత పగబట్టి ట్యాక్స్లు వేస్తున్నాడని చెప్పేసి నాకు డౌట్ వచ్చి గూగుల్ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే అసలు పగ మన మీద కాదు, రష్యా మీద. ఎందుకు రష్యా మీద పగ మనమే చూపిస్తున్నాడని కొంచెం డీకోడ్ చేస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే అసలు రష్యాకి ఉక్రెయిన్కి మధ్యన యుద్ధం జరుగుతుంది కదా. ఆ యుద్ధం స్టార్టింగ్లో ఏమైందంటే రష్యా పక్కన ఉంటుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉన్నాడు కదా, వాడు ఏం చేసాడంటే నాటో సభ్యత్వం తీసుకుంటానని చెప్పేసి వాడు ముందుకు వెళ్ళటం జరిగింది. ఆ నాటో సభ్యత్వం ఎప్పుడైతే తీసుకుంటానన్నాడో రష్యా కోపం వచ్చింది. ఎందుకంటే ఆ నాటోని లీడ్ చేసేది అమెరికా. సో ఎప్పుడు అమెరికాకి రష్యాకి పడదు కాబట్టి నువ్వు వెళ్ళి నా పక్క దేశం అయినా నువ్వు వెళ్ళి నాటోలో కలిస్తే అమెరికా వాడు వచ్చి నా పక్కన కూర్చొని యుద్ధం చేస్తాడు నా మీద అని చెప్పేసి రష్యా ఉక్రెయిన్ని జాయిన్ అవద్దని చెప్తే జెలెన్స్కీ గాడు రష్యా మాట వినలేదు. వినలేకపోగా వీళ్ళిద్దరూ మధ్యన యుద్ధం స్టార్ట్ అయిపోయింది. యుద్ధం చేసుకుంటూ ఉన్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. యుద్ధం జరుగుతున్నప్పుడు ట్రంప్ ఏం చేశాడంటే అమెరికాలో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు నేను కనుక అధ్యక్షుడిని అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తాను అని చెప్పాడు. అధ్యక్షుడు అయిన వెంటనే యుద్ధం ఆపడానికి ప్రయత్నం చేశాడు, కానీ రష్యా ట్రంప్ మాట వినలేదు. ఎప్పుడైతే ట్రంప్ మాట వినలేదు, ట్రంప్ కోపం వచ్చేసి ఇండియన్ ఏమన్నాడంటే మీరు రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న క్రూడ్ ఆయిల్ని ఆపేయండి అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ని అడిగితే ఇండియన్ గవర్నమెంట్ ఏముందంటే మేము ఎలా ఆపుతాం, 85% క్రూడ్ ఆయిల్ మా ప్రజలకి రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అది ఆపడం జరగదు, అది ఆపితే మాకు క్రైసిస్ వస్తుందని చెప్పేసి మోడీ గవర్నమెంట్ ట్రంప్కి చెప్పారు. ఆ కోపాన్ని మనసులో పెట్టుకుని ఇలా స్టెప్ బై స్టెప్ ట్యాక్స్ని ఇంక్రీజ్ చేస్తున్నాడు. ఇంకో కారణం కూడా ఉంది, అదేంటంటే అమెరికా నుంచి ఏది ఇంపోర్ట్ చేసుకున్నా కూడా ట్యాక్స్ రేట్లు హైగా ఉన్నాయని చెప్పేసి వీరు ఏదైతే ట్యాక్స్ వేస్తారో మేము కూడా అదే ట్యాక్స్ వేస్తామని చెప్పేసి అదొక కారణం చేత ట్రంప్ ట్యాక్స్లు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అది ఈరోజు మన టాపిక్. బాయ్.